అనేది దాని గురించి వాళ్ళతోనే ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనోజ్. నమస్తే అండి, మీకు అసలు ఎప్పుడు ఫోన్ వచ్చింది? నమస్తే మేడం, నా పేరు శ్రీనివాస్. రాత్రి 11 గంటలకి నాకు ఫోన్ వచ్చింది మేడం. అనానమస్ కాలనీ అంటున్నారు. వాళ్ళు వచ్చి మీకు ఇల్లు 2 గంటలకి లేదా 3 గంటల ఆ ప్రాంతంలో మేము కూలగొట్టడానికి వచ్చేస్తున్నాము, జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ ఇన్ఫర్మేషన్ లేదని అనగలరు అని మాకు అసలు కంటికి నిద్ర లేకుండా మా బస్తీ వాళ్ళ సపోర్ట్ తోటి అక్కడనే నిద్రపోయినాం మేడం. అందరం అక్కడనే కూర్చున్నాము, అక్కడనే నిరాహార దీక్ష లేక అక్కడనే ఉన్నాము. అంటే ఎప్పుడు ఏ టైంలో ఎవరు వస్తారో తెలియక భయపడుతూ ఉన్నారు. ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు మేడం. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని అక్కడనే మా బస్తీ వాసులు వాళ్ళ సపోర్ట్ తోటి అక్కడనే కూర్చున్నాము. అసలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు నాకు మా బస్తీ వాసులు. అయితే అసలు ఎవరికి ఎలా ధన్యవాదాలు తెలుపుకోవాలో నాకు అర్థం కావట్లేదు. కానీ అసలు ఈ జిహెచ్ఎంసీ ఏందో, ఈ హైడ్రా ఏందో మేము పుట్టినప్పటి నుండి చూస్తున్నాం, కానీ ఇలాంటి హైడ్రా అనే విషయమే మేము వినలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అసలు మాకు కంటిని కునుకు లేకుండా చేస్తున్నాడు. అసలు పేద ప్రజల పైననే దాడి చేస్తున్నాడు. అసలు మేము ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో కానీ ఆయన మాకు సీఎం అయి ఉన్నాడు. అసలు ఎందుకు ఇలా చేస్తుండో తెలియదు. ఆయన టార్గెట్ ఎవరున్నారో మాకు తెలియదు, కానీ మమ్మల్ని టార్గెట్ చేసుకొని అసలు కడుపు నిండా తిండి లేకుండా, అసలు కంటి నిండా నిద్ర లేకుండా మేము మా పిల్లలతోటి రోడ్ల పైన ఉంటున్నాం మేడం. అసలు ఆ భయంతో అసలు ఎవరు ఎప్పుడు వచ్చి మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని కూలగొడతారో అర్థమే కావట్లేదు. అసలు అంటే ఇదంతా కూడా మూసీ నది సుందరీకరణ కోసమా లేకపోతే ఏంటి? మూసీ నది సుందరీకరణ ఏమీ లేదు మేడం. మీరు నిన్న కూడా చూశారు. అసలు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మూసీ నది తోటి. ఇంతవరకు మేము ఏ ఆఫీసర్కి కూడా ఇట్లా పొంగుతుందని ఎప్పుడు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మా బస్తీ వాసు పెద్దల అంత బాగానే ఉంది ఇక్కడ. అసలు మాకు గవర్నమెంట్ సపోర్ట్ కూడా అవసరమే లేదు. మాదేదో మాకుంటే చాలు, మేము సంపాదించింది మాకుంటే చాలు, మా ఇండ్లు మాకుంటే చాలు మేడం. దీంతో వాళ్ళు మాకు ఇవ్వాల్సిందే అవసరమే లేదు. మీరు ఏ పథకాలు పెట్టుకున్నారో గవర్నమెంట్ మీకే పెట్టుకోండి, మా దానికి అవసరమే లేదు. మేము అడిగినప్పుడు అప్పుడు మాది మీరు తీసుకోండి, మీ సపోర్ట్ మాకు వద్దు సార్, మా ఇండ్లు మాకుంటే చాలు. దయచేసి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మా జీవితాలు 3 తరాలుగా మేము సంపాదించి కూలీనాలి చేసుకొని సొమ్ములు అమ్ముకొని పొలాలు అమ్ముకొని కొనుక్కున్న భూములు ఇవి. 3 తరాలుగా మేము సంపాదించి కొనుక్కున్న భూములు. కాబట్టి దీనికి మీకు దయచేసి లాక్కోవద్దు. అసలు మా ఇల్లు మాకే ఉండండి. మేము ఏదైతే రేకుల ఇళ్ళలో ఉంటున్నామో, ఏదైతే గుడిసెలలో ఉంటున్నామో మేము ఇక్కడనే ఉంటాము. మేము చచ్చేదాకా ఇక్కడనే ఉంటాము, ఈయనే చేస్తాము. మేము కావాలంటే మేము చచ్చిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మేడం. చూసి కూడా చూడనట్టుగా వెళ్తున్నారు. ఎవరికి ఏం చేసేస్తారో, నైట్లో వచ్చి ఏ క్షణంలో కూల్చేస్తారో, ఎవరు ఇంట్లో ఉన్నారని చూస్తారా లేదా అన్నట్టుగా భయంతో నైట్ అంతా బయట కూర్చోవడం అయింది. నైట్ అంతా అసలు ఎక్కడి నుంచి వస్తుంది, చిన్న బండి సౌండ్ వచ్చినా ఇది ఏమొస్తుంది అనేది భయంతో నైట్ అంతా నిద్రపోకుండా ఉన్నాము. 11 గంటలకి ఒకసారి కాల్ వచ్చింది. అది ఎవరిది కాల్ ఏంటిది అనేది కూడా అడిగేంత ఇది కూడా లేదు. అంటే మీరు అసలు కనుక్కున్నారా ఎవరు, మీరు ఎందుకు మాకు ఈ టైంలో ఫోన్ చేశారు? ఒక నిజంగా మీరు కూల్చివేతలు చేయాలంటే పొద్దున చేసేవాళ్ళు కదా అన్నట్టు ఏమైనా ప్రశ్నించారా వాళ్ళని? ఏమని ప్రశ్నిస్తాం మేడం, మీరు ఎవరు ఏంటిదంటే డైరెక్ట్గా వచ్చిన వాళ్ళే. మేము అడిగిన దానికి జవాబు ఇవ్వట్లేరు. డైరెక్ట్ వచ్చిన కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ వస్తేనే మాకు సరైన సమాధానాన్ని ఇవ్వట్లేరు. ఎవరైనా సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళే మాతోటి సరిగా ఇది చేయలేరు. ఆ ఫోన్లో చెప్తే వాళ్ళు మేము ఫలాని దగ్గర నుంచి చేస్తున్నామని ఎందుకు చెప్తారు మేడం? వాళ్ళు ఏం చేస్తున్నారో రేవంత్ రెడ్డి సార్ నీకు దండం పెడతాం, కానీ ఇలాంటి పరిస్థితి నువ్వు ప్రశాంతంగా ఏసీలో పడుకొని ప్రజలను అందరినీ ఇంత అవస్థ పెట్టి ఇంత గోస పెట్టడం ఇది మంచిది కాదని ఎంతో ప్రాధేయపడుతున్నాం. కానీ అతనికి కనికరం లేదు. అతన్ని రమ్మని చెప్పండి, సీఎంఏ కదా, పేదవాళ్ళ ప్రాబ్లం తెలుసుకుంటాడు కదా. ఇంటింటికి వచ్చి ఏమైందమ్మా ఏమైందని అడిగి మీ బాధ ఏంటిది, అసలు మీకు ఏం కావాలి, ఏమైంది, నేను మీకు ఏం హాని చేయట్లేను, ఇగో ఇలా చేస్తున్నానని ఆయనకు వచ్చి మాతో మాట్లాడమని చెప్పండి, మా ప్రాబ్లం తెలుసుకోమని చెప్పండి, మా పిల్లలను చూడమని చెప్పండి, మేము ఏ స్థితిలో ఉన్నామో ఆయనను ఆలోచించమని చెప్పండి. అతను హ్యాపీగా ఏసీలో కూర్చొని మొత్తం డబ్బులు వాళ్ళకి ఎవరెవరికో పెట్టేసి ఏదేదో బృందాలను దింపి మేమేమైనా రౌడీజం చేసామా, మేమేమైనా కిడ్నాప్ చేసామా, మేమేమైనా దొంగతనాలు చేసామా, మేమేమైనా రేవంత్ రెడ్డిని దోచుకొని మేము కట్టుకున్నామా ఇళ్లను, మేము నా ఆస్తి మొత్తం దోచుకున్నారు, నేను సేఫ్గా ఉంటాను, వీళ్ళందరినీ కబ్జా చేయమని చెప్పిస్తున్నాడా? అతను రాజకీయ నాయకుడే కదా, ఆయన సీఎంఏ కదా, అందరికీ కాపాడే దేవుడే కదా ఆయన. ఆ దేవుని రూపంలో వచ్చి అందరితో మాట్లాడి ఏమైందమ్మా, మీ ఇంటికి ఎందుకు ఇలా భయపడుతున్నారు, మేమేమైనా శత్రువులం
కాదు కదా, నేను రాజకీయ నాయకునే కదా, ఓటు కావాలని ఎంతో ప్రాధాయపడి నా అక్క చెల్లెలు, నా అన్న తమ్ములు, నా ఆడబిడ్డలని చెప్పాడు. నా కూతురుతో సమానం అని చెప్పాడు. తన కూతురు ఏసీలో పడుకోవాలి, తన పెండ్లం ఏసీలో పడుకోవాలి, తను ఏసీలో ఉండాలి, మంచిగా అందరు వచ్చిన వాళ్ళను స్వాగతించుకుంటూ ఉండాలి. మేమేమో నైట్ అంతా అవస్థలు పడుకుంటాం. మా చిన్న చిన్న పిల్లలను రోడ్డు మీద పెట్టుకొని మా బస్సు వాళ్ళందరినీ పిలుచుకొని ఏ క్షణం ఏం చేస్తారో ప్రాణ భయంతో ఉందండి. ఇల్లు పోవడం కాకుండా మా ప్రాణానికి ఏమవుతుంది, ఇంట్లో పిల్లలు పడుకొని ఉంటారు, ఆయన వచ్చి సడన్గా కూల్చేస్తే ఆ పిల్లల మీద ఏం పడి చచ్చిపోతారేమో, మేము ఏం చేస్తాము, ఆస్తిపై పిల్లలపై అన్నట్టు అయిపోతుందని మా ఒళ్ళో పడుకోబెట్టుకొని మా దగ్గర మేము కూర్చున్నామండి. చాలా అన్యాయం చేస్తున్నారండి రేవంత్ రెడ్డి సార్కి. ఏ విధంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంతమంది ఏడుస్తున్నా తనకు వినిపించట్లేదా, లేకుంటే మీతో ఆయనకి వార్తలు అందట్లేదా? అసలు ఆయన చెవులు మూసుకుపోయినాయా, కళ్ళు మూసుకుపోయినాయా, నిద్రపోతూ ఉన్నాడా? 9 నెలలనే అమ్మ కడుపు నుంచి బయటికి వచ్చి అందరినీ మింగేస్తున్నా.